హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. పొద్దున్నే మా బావగారు చెరువు కట్టలు అయితే తీసుకొచ్చారండి. 2.5 కేజీ తీసుకొచ్చారు. శుభ్రంగా నేను యోచన అయితే చేసేసాను చూడండి ఫ్రెండ్స్. ఇది 2.5 కేజీ అయితే అన్ని చేయంగా 1.5 కేజీ వచ్చాయండి. ఎందుకంటే మొగ్గు కూడా వేస్తారు కదా వాళ్ళు, కొంచెం ఇంకా తలలంతా పోతుంది. ఇలా అయితే ఇద్దరం కలిసి చేసేసాము. అత్తమ్మ అయితే ఇక్కడ మేము చేసే లోపల కూరగాయలన్నీ కోసిచ్చేస్తుంది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయలు అన్నీ రెడీ చేసి ఇచ్చేసారండి. అవి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అక్కడైతే 7-8 సార్లు కడిగామండి కుళాయి నీళ్ళతోటి. మళ్ళీ మినరల్ వాటర్ తోటి కూడా ఒకసారి కడిగాను. ఈ కడగడం వల్ల ఇంకా నీసు వాసన ఏమైనా ఉన్నా మొత్తం పోతుంది అనమాట. మొత్తం తెల్లగా బాగా చేసేసామండి. ఇంకా కూర కలపడానికి ప్రాసెసింగ్లోకి అయితే వెళ్తున్నా. ఈ లోపల మన ఇంట్లో ఉండే సుబ్బుగాడు వచ్చి అరుస్తూ ఉన్నాడు అనమాట. ఇందాక మేము చేసేటప్పుడు లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కానీ లేకపోతే చేప తలకాయలు కూడా తింటాయి కదండి పిల్లులు, వేద్దాం అనుకుంటే కనిపించలేదు. సరే ఇంకా అంతా అయిపోయిన తర్వాత వచ్చాడులే పాపం, ఎందుకు బాధ పెట్టాలి, వాడి ఆత్మారాముని కూడా కొంచెం సంతోష పెడదాం అన్నట్లుగా 3 చేపలు అయితే వేసామన్నమాట. మా జోష్న ఉండి చాలు చాలు ఇంకా కక్కుంటుందని ఇంకే బాక అని చెప్తా ఉందన్నమాట. సరే పప్పు నీళ్ళని ఒక 3 చేపలు వేసాము, అది కూడా తినేసింది. మనమైతే ఇంకా చేపల కూర కలపెట్టడానికి ప్రాసెసింగ్లో అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. పొద్దున్నే ఈరోజు మా బావగారు పక్కలు అయితే తీసుకొచ్చారండి 2.5 కేజీ. అవి నేను జోష్న అయితే చేశానమాట. అది ఎలా చేశానో చిన్న క్లిప్ కూడా మీకు చూపిస్తానండి, చూడండి. అవన్నీ చేయంగా చూడండి 1.5 కేజీ వచ్చాయండి. కేజీ తలకాయలు వేస్ట్ అంతా పోయింది. శుభ్రంగా కడుక్కొని దాంట్లో పసుపు అయితే వేసి పెట్టుకున్నానండి. మా స్టైల్లో ఎలా కలుపుతామో చూపిస్తానో చూడండి. కావాల్సినంత పసుపు అయితే వేసుకున్నా. ఇప్పుడు ఉప్పు వేస్తున్నానండి. అంటే చేపలు ఎన్ని ఉన్నాయో ఆ క్వాంటిటీకి ఎంతెంత వేయాలనేది మాకు తెలుసు కాబట్టి వేస్తున్నా. చేపలను బట్టి వేసుకుంటాం అన్నమాట. అలాగే కారం కూడా వేస్తున్నా. చేపల కూరకి మెయిన్గా ఉండాల్సింది ఎక్కువ కారం, చింతపండేనండి. ఆ రెండు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. నూనె కూడా కొంచెం ఎక్కువ పడుతుంది. నేను దగ్గర ఒక 5 స్పూన్లు అయితే వేసాను. ఉప్పు, పసుపు, కారం వేసుకున్నా. తర్వాత ఫ్రెష్గా చెట్టుకి కరివేపాకు ఇచ్చి వేస్తున్నా. ఈ కూరలంతా మాకు మా అత్తమ్మ గారు నేర్పించారండి, చేపల కూరలు చేయడం. కొన్నానంటే నాన్న చూస్తున్నాను, పాటలు ఉంటాయని చూపించాను. నేనైతే అమ్మ ఇంటి దగ్గర ఏం నేర్చుకోలేదండి. చిన్న వయసులోనే వచ్చేసాను కాబట్టి ఇంకా అత్తమ్మ దగ్గరే అన్ని వంటలు నేర్చుకున్నాను అనమాట. అప్పుడప్పుడు అమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రయోగాలు చేసేదాన్ని. కరివేపాకు అయితే వేసుకుంటున్నా, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నా. నూనె కూడా పోసుకుంటున్నానండి. అంటే ఒక దగ్గర ఒక 100 గ్రామ్స్ పోసుంటా. చేపల కూర కదండి, కొంచెం ఎక్కువగానే ఉండాలి, నీసు వాసన లేకుండా ఉంటుంది అనమాట. మేము ఈ చేపలు చేసేటప్పుడు మొత్తం అన్నీ కోసి చేసిందండి, అన్నీ కలిపేసింది. ఎందుకంటే అన్నీ ఒక్కసారి వేసేస్తాం కాబట్టి కలిపేశారు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, మామిడికాయలు అండి అన్నీ వేసేస్తున్నా. మామిడికాయలు కూడా పునారస్ కాయలండి, మనం వండినా కూడా చెదరకుండా కాయ అట్లాగే ఉంటుంది. మామిడికాయలు ఏంది చేపల కూర అయితే వండబుద్దే కాదండి. మామిడికాయ అంటేనే కదా చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చేతితో అయితే కలిపేస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఒకసారి ఇట్లా కలుపుతున్నా. పిసికితే కొంచెం సారం తొందరగా దిగుతుంది. అన్నీ కలిసేటట్టుగా దీన్ని మనం పొయ్యి మీద వండుకుంటే చాలా బాగుంటుందండి. ఆ టేస్టే మారిపోతుంది అసలు. పొయ్యి ముట్టించి పొయ్యి మీదే పెడతాం. చూడండి, ఈ విధంగా ముక్కలన్నిటికి కారం, పసుపు అంతా పట్టింది. ఇదంతా అమ్మమ్మల కాలం, నానమ్మల కాలం నుంచే ఈ కూరలు వస్తున్నాయండి.
చాలామంది కొంచెం వెరైటీగా వండుకుంటుంటారు. తాలింపులు వేపుకొని ఉల్లిపాయలు టమోటాలు వేపుకొని కూడా చేస్తుంటారు. మేమైతే ఫస్ట్ నుంచి పక్కీలు ఇట్లాగే చేసుకుంటామండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత చింతపండుని ముందుగానే నానబెట్టేసుకున్నాం. ఇప్పుడు రసాన్ని అయితే దాంట్లో వడపోసేస్తాం. సో కలిపేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి చేపలు మున్నగా ఉండాలన్నమాట. నీళ్ళు చేపలు ఉడకడానికి కూడా మనకి పులుసు కావాలి కదా, పులుసు కూడా ఈ మాత్రం సరిపోతుంది. ఎప్పుడైనా కూడా ఇట్లాగే పెట్టుకోవాలంటే చేపలు మునగా మనం చింతపండు పులుసు అయితే పోసుకోవాలన్నమాట. దీన్ని అయితే పొయ్యి ముట్టించేసి పొయ్యి మీద. సో ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టి కూర 1 గంట సేపు పట్టిందండి ఉడికేదానికి. అదైతే తీయలేదండి, కొంచెం పని మీద ఉన్నాం. వేరే ఐటెం చేద్దామని దాని ప్రిపరేషన్లో పడిపోయాం. సో ఇలా అయితే వంటలు అయిపోయాయండి. రాగి సంగటి అలాగే చెరువు పక్కిల కూర అందరం వేడిగా ముందు గిన్నెలోకి వేసుకొని అయితే తినేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.